ప్రకాష్ అన్న ఎక్కడికన్నా వెళ్ళేది గోయింగ్ టు గుణదల జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి తర్వాత తర్వాత ఇప్పుడు చిన్నప్పుడు వేంద్ర చిన్న మమ్మీ వాళ్ళతోనే అవుతుంది. అవునా చిన్నప్పుడు పోయినా నేను కూడా 2 months అవుతున్నా. నీ అబ్బా నువ్వు 2 months sound and this a bad boy sound. Bad boy sound and this a bad boy sound. Jump and sound and me say sound like clown. Bad boy sound and me say him run the town. ఓకే గైస్, ఇప్పుడే గున్నదలకి అయితే వచ్చాము. అంటే విజయవాడలో ఉంటుంది ఇది. సో నాకు తెలిసి చాలామంది క్రిస్టియన్స్కి అయితే తెలుస్తుంది గుణదల అంటే ఏంటనేది. సో నేను వచ్చిన పర్పస్ అయితే ఇక్కడికే. సో 9, 10, 11కి ఇక్కడ ఫీస్ట్ జరుగుతుంది అనమాట. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్ అనమాట ఇది చర్చ్. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే మనోడు చెప్తాడు, లోకల్ కాబట్టి. హలో గాయస్, మై నేమ్ ఇస్ ప్రకాష్. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఇలా అందుతో చెప్పకుండా చెప్తాను. అంటే లాస్ట్ 101 years నుంచి జరుగుతుంది అనమాట ఈ గుణదల మాత ఫీస్ట్. లాస్ట్ ఇయర్ 100 years కంప్లీట్ చేసుకున్నాము. ఇది 101 year. అయితే స్పెషల్ నాకు 101 year ఇది. అంటే ఇక్కడ విజయవాడనే కాదు, ఆ సౌత్ ఇండియా నుంచి మొత్తం ఈ ఫీస్ట్కి అటెండ్ అవుతారు అనమాట. అంత పాపులారిటీ పొందింది. చాలా అద్భుతాలు చాలా జరిగినాయి. ఈ గుణదల మాత అంటే అసలు చాలా మందికి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఓన్లీ క్యాథలిక్స్ అనే కాదు, ప్రొటెస్టెంట్స్ కూడా చాలా మంది వస్తారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసరికి చాలామంది భక్తులు ఈ ఇసుక మార్గంలో వాళ్ళ మొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చి మోకాళ్ళంట వేసుకొని నడుచుకుంటూ వెళ్తారనమాట. ఆ చివర మేరీమాత స్వరూపం ఉంటుంది. ఆ స్వరూపం వరకు ఇసుక దారిలో మోకాళ్ళ దండ మీద వెళ్ళి వాళ్ళ మొక్కుబడిని తీర్చుకుంటారు. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. మన విజయవాడ డయాసిస్ బిషప్ వచ్చేసరికి తెలకతోటి రాజారావు గారు, గుణదల ప్యారిష్ ప్రీస్ట్ వచ్చేసరికి బాలస్వామి గారు. సో ఫాదర్ బాలస్వామి కంట్రోల్లోనే జరిగిద్ది అనమాట. బిషప్ గారి కంట్రోల్లో కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. చాలా బాగుంటుంది. నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది ఈ ఫీస్ట్. ఆ నైట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం కంపల్సరీ. ఇయర్లీ వస్తుందా? ఎన్ని ఇయర్కి? ప్రతి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఫాతిమా ఫీస్ట్ జరుగుతుంది కదా సేమ్. ఇంకా లూర్దు మాత ఫీస్ట్, గుణదల లూర్దు మాత. కార్యక్రమంలో భాగంగా మరొక గీత ఇప్పుడు మనతో ఉన్నారు ఫాదర్ బెర్నార్డ్, లక్ష్మీపురం ప్యారిష్ ప్రీస్ట్. మన గుణదల మాత గురించి ఫాదర్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. గుణదల మరియ మాత పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణలో అనేక మంది భక్తులు గుణదల మాత పుణ్యక్షేత్రాన్ని దర్శించి దేవుడిచ్చినటువంటి మాట మేరకి, ఇదిగో నీ తల్లి అన్న మాట మేరకి అందరూ మరియ మాతను తల్లిగా గౌరవిస్తూ అమ్మ ప్రార్థనా సహాయం ద్వారా అనేక మేలులను పొందుతూ ఉన్నారు. ఈ 3 రోజులు ఫిబ్రవరి 9, 10, 11 తారీఖుల్లో మరియ మాత తిరునాళ్ళు, గుణదల తిరునాళ్ళు అనగా గుణదల మరియ మాత గౌరవార్థం జరిగేటటువంటి తిరునాళ్ళకి అశేష జనావాహి చాలామంది ప్రజలు వచ్చి అనేక రకాలుగా తల్లికి ప్రార్థనలు చేసుకొని అమ్మ ప్రార్థనా సహాయం ద్వారా అనేక మేలులు పొందుతూ ఉన్నారు. కాబట్టి తల్లి మరియ మాత ప్రార్థనా సహాయం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ అందరికీ దేవుని నిలుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.
ఏంద్రా ఇది కటోరా గిటోరా అంటుండు. కటోరా ఏందిరా కటోరా? మరి కటోరా ఏదో అంటానికి నాకు అర్థం వద్దులు మామూలుగా ఇచ్చేయండి. తాగరలే మా వాళ్ళు. అంతా మాకు తెలియదు అక్క. తెలితే వీడు ఏమంటాడు మాకు అర్థమైతే లేదు. గూగుల్ పట్టుంటారు అక్కడ చూపిస్తారా? అబ్బే నువ్వు ఏదో నువ్వు కటోరా గిటోరా అర్థం అయితే లేదు రియల్గా. కటోరా సబ్జా అక్క చెప్తాను. కటోరా సబ్జా అంట. ఈడున్నాడో తెలియదు అక్క. ఆడు చెప్పరా అంటే గూగుల్ సర్చ్ చేస్తాడు. గూగుల్ చేస్తాడు బ్రో వీడు. ఇది ఫ్రెండ్స్ కటోరా. ఇలా తెలియదు తెలంగాణలో. ఏమో ఫ్రెండ్ మా తెలంగాణలో అంతా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. బాగుంది సాల్ట్. సాల్ట్ షేడ్ కూడా మంచిగా ఉంది. సాల్ట్గా ఉంది, గొప్పగా ఉంది సాల్ట్. షుగర్ స్వీట్ కూడా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తీయగా ఉంది ఫ్రెండ్స్. బాగుంది. ఎట్లుందంటే మన కేరళ కొబ్బరికాయ తురుముతాం చూసినావా, అప్పుడు ఎంత అట్లా తిన్నాక అట్లుంది. రాగా ఖాన్ గమ్ అంట. నువ్వు అంతా గూగుల్ సర్చ్ చేసి చెప్పక మాకు తింటే ఏర్పడుతుంది. ఓకే ఆడి పెట్టు, ఆడు చదువుకుంటున్నాడు అబ్బా గ్యాప్ లో. తీయ ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? వచ్చలేరా తెలుగు? ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం తెలుసా? గుణదల గొడవలు వచ్చాం, వాళ్ళకి కూడా తెలుసు. ఓకే. గొడవల్లో మనం ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు ప్రోగ్రామ్ జరుగుతున్నాయి కదా, ఏం ప్రోగ్రామ్? అది ఏమంటారు తెలుగులో? సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదంతా మనకొద్దు, డాన్స్లు ఆడుతున్నారు. ఆ డాన్సులు నృత్య సంథింగ్ అత్తలేదు కదా. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు తెలియదు మనకు, నాలుగు తెలియదురా. అంత స్పష్టంగా కాదు బ్రో. అదే నాకు కూడా రాలేదురా. డాన్స్ నృత్య డాన్స్ ప్రదర్శన. ఎలా ఉన్నారు మీరు? ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ చాలా మంది భరతనాట్యం కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్నారు. సో వీఆర్ వెయిటింగ్ టు వాచ్. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బాగా అనిపిస్తుంది. పీకుతాడు పీకురే. ఇప్పుడు మన అవినాష్ బ్రదర్ కూడా స్టేజ్ మీద ఎక్కి తగదిమ్ముతాం అంటారు. నేనా? నాకేం వస్తుందిరా, వెళ్తున్నారు కదా. నెక్స్ట్ వీళ్ళే అనుకుంటా డాన్స్. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ డాన్స్ చేస్తాక వచ్చింది. సో ఎంజాయ్. మీకు కొన్ని షార్ట్స్ చూపిస్తా కదన్నా, కొన్ని షార్ట్స్ చూపిస్తారు, ఎంజాయ్ చేయండి. మీ ఎలా ఉంది? ఓకే చాలా బాగుంది. సో లెట్స్ ఎంజాయ్. దట్స్ ఇట్. బాయ్. వెళ్ళి చూద్దాం పదండి. పదండి. అంతే, ఆగి వెళ్దాం. అప్పుడే కాదు, వెళ్దాం రా ఫస్ట్. అవురా బాయ్ వెళ్దాం. కన్ను కొడతాండి నీకు రే. 12:30 అవుతుంటే ఈ కన్ను కొడుతుండు. చూసినావారా? కొడుతున్నాడు. ఎప్పుడు అలా కొడుతుంది. ఇది లాగా పెట్టమాకరా. ఎందుకురా? టైం ఎంత అవుతుంది ఇప్పుడు? జస్ట్ 12:25. కలుపుతాడు రే. దానికి ఇంజక్షన్ కూడా చేపి చూడమాక.
ఒరే అది కడుగుతాడ్రా ఇంకో కడిచిన తర్వాత నువ్వు నన్ను అంటే నాకు బాగోదు ఇంకా రెండుసార్లు చెప్పినా. మా ఇంట్లో 2 ఉన్నాయి. దానికి next కూడా చెప్పినా. గట్టిగా అంటారు. ఏ నిజంగా కడుగుతాడు. అరే ఆడు ఎట్లా చూస్తాను రాడు. నిజంగా కడుగుతాడు. రే వద్దురా, నువ్వు ఎందుకురా దానికి గెలుస్తున్నావు ఏందిరా అండి? దానికి వ్యాక్సిన్ అయి ఉంటే కరిచిన ఏమై ఉండేది కాదు, చూసుకుంటే పోయిద్ది అంటే దానికి వ్యాక్సిన్ కూడా అవ్వాలి. ఇడు 12:30కి వచ్చింది నైట్ ఆఫీస్ నుంచి. ప్రకాష్ అన్నం వేసుకొని అలా తింటా అంటూ నువ్వు కత్త కోసం ఈడెవడు ఘోరంగా తింటాను వారా నువ్వు ఇప్పుడు? లేదురా ఫస్ట్లో అనుమంట ఏంది అమ్మాయి బ్లాగ్ లో పెడతారు ఇది. ఎందుకు ఏమైంది? అబ్బా ఏం స్టైల్గా తింటాను రా నువ్వు. అబ్బా 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 అంటే వీడియో తీస్తానా? ఇది కదా సీన్. ఉంటుంది అందునా అమ్మాయి ఇంద్రా ఈ సినిమా క్రేజీరా బాబు. అదంతా చూసినావా ఆ. గోడకి కొడతాడు ఎవర్రా నువ్వు ప్రకాష్ రాజాడు ప్రకాష్ రాజ్. క్రేజీరా.